మేడం, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీనిపైన మీ అభిప్రాయం? అంటే వాస్తవానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో అందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా అంతకంటే ముందు కూడా, అంటే ఈ 10 సంవత్సరాలుగా నిజంగా బీఆర్ఎస్ పైన కొట్లాడి ప్రజల పక్షాన నిలబడి ఉద్యోగుల సమస్యలపైనైనా, నిరుద్యోగుల సమస్యలపైనైనా, రైతుల సమస్యలపైనైనా, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులను ఆదుకోవాలనేటువంటి అంశంలోనైనా, కళాకారుల పక్షాన్నైనా, ప్రతి అంశంలో కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికితీయటం విషయంలో అయినా ప్రతి అంశం పట్ల పోరాటం చేసింది, రోడ్డెక్కింది, ధర్నాలు చేసింది, పాదయాత్రలు చేసింది, అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ. సో భారతీయ జనతా పార్టీ కొట్లాడింది, భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. సో ఒక దశ దాటిన తర్వాత ఏమైపోయింది అని అంటే, అది సడన్ గా ఒక 2-3 కారణాల చేత ఒక రాంగ్ ప్రాపగండా, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఫాల్స్ ప్రాపగండా, గోబెల్స్ ప్రచారం, ఎక్కడైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం వల్ల సో ప్రజలు కూడా కొన్ని కారణాల చేత దాన్ని బిలీవ్ చేస్తారు. దాన్ని బిలీవ్ చేసి ఇప్పుడు వాళ్ళకి వేరే ఇంకొక ఆల్టర్నేట్గా ఏమీ కనపడలే, ఇంకొక పార్టీ కాంగ్రెస్ ఒకటే కనిపించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడిందే తప్ప అది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడి చేసుకున్నటువంటిది ఏం కాదు అది. సో కాబట్టి సరే, ఏదేమైనా కూడా ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిందే. ప్రజలు వేసినటువంటి ఓట్ల ద్వారానే వాళ్ళు ఎన్నిక అయినారు కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు ఉంది కాబట్టి మేమేం కోరుకుంటున్నాము అని అంటే, ఇన్నాళ్ళు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి బీఆర్ఎస్ పరిపాలన లాగా కాకుండా మీరు కాస్త భిన్నంగా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విధంగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి విధంగా, ప్రతిపక్షాలను కూడా గౌరవించేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక సహృద్భావ వాతావరణంలో రాష్ట్రాన్ని నడిపి ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా చూడాలి అనేటువంటిది మా సూచన ప్రభుత్వానికి.